మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఈ వాక్యాన్ని నేను చదువుతాను. ఇప్పుడు అందరు నాతో చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెసలోనికలో ఉన్న సంఘముతో, పరిశుద్ధులతో, విశ్వాసులతో చెప్తా ఉన్నాడు. ఓ దెసలోనికలో ఉన్న సంఘస్థులారా, ఓ విశ్వాసులారా, ఇదిగో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రతి విషయములో అంటే దేవుడు గత సంవత్సరం అంతా కాపాడాడు, నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. దేవానికి స్తోత్రము నాయన, దేవునికి స్తోత్రం. దేవుడు మన యొక్క బిడ్డల చదువుల్లో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. లేదా దేవుడు మన యొక్క బిడ్డలకు మనం ఆశించిన మంచి ఉద్యోగాలను ఇచ్చాడు. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలాగే మంచిగా వారి జీవితాల్లో వివాహాలు జరిగించాడు. దేవానికి స్తోత్రాలయ్యా. మనం కోరుకున్న విధంగా చక్కగా బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. దేవానికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. మనకు గృహం కావాలి, ఒక మంచి గృహాన్ని దేవుడిచ్చాడు. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. దేవుడు మన జీవితాల్లో ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ప్రయాణాల్లో కాపాడుతున్నాడు. మనం చేసే పనుల్లో, వ్యవసాయంలో, పంటల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో అన్నిట్లో దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. చక్కగా అందరూ కూడా కోతలు, కట్టేతలు, పనులన్నీ చేసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అందును బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. ఇలా ప్రతి విషయంలో దేవుడు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఆయన చేస్తున్న మేళ్లను బట్టి, ఆయన ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవుని స్తోత్రం. 103వ కీర్తన 1-2 వచనాలు. 103వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని స్తోత్రం. భక్తుడైన దావీదు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేశాడు. ఆ 103వ కీర్తనలో ఆ వచనాలన్నీ చదివితే ఆ మొదటి మాట చెప్పండి. ఏం చేశాడంట దావీదుకి? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము, నీ దోషములన్నిటినీ ఆయన నీ దోషములన్నిటిని క్షమించాడు. నీ సంకటములన్నీ, రోగాలన్నీ తొలగించాడు. సమాధులని నీ ప్రాణాన్ని విమోచింపజేశాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచాడు. పక్షిరాజు యవనమోలే నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా చదువుకుంటూ వెళితే ఒకదాని తర్వాత ఒకటి దావీదు జీవితంలో దేవుడు చేసిన అనేక ఉపకారాలు తెలియపరుస్తూ వచ్చాడు. దేవుడు దావీదుకి ఎలాంటి మేలు చేశాడు? గొర్రెలు కాచేవాడిని ఇశ్రాయేలుకు మహారాజుగా చేశాడు, గొప్ప చక్రవర్తిగా చేశాడు. ఆయన దోషాలు, పాపాలన్నీ తొలగించాడు. ఆయనలో ఉన్న రోగాలు తొలగించాడు. ఎప్పుడో చచ్చిపోవలసిన దేవుడు బ్రతికించాడు. స్తోత్రం. మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల క్రితమే చచ్చిపోవలసిన వాళ్ళను, అనేక ప్రమాదాల్లో పాడైపోవలసిన మనలను దేవుడు కాపాడి బ్రతికించాడు. దేవానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా గట్టిగా. ఆయన మనలను కూడా కాపాడాడు, ఆయన మనలను కూడా బ్రతికించాడు.
అంతేకాదు పక్షిరాజు యవనం వలె ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు, మంచి యవనాన్ని ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, చక్కగా ఆయన మనల్ని పోషిస్తున్నాడు, అనేక మేలులతో మనలను తృప్తిపరుస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చేద్దాం. దావీదుకే కాదు, దేవా నా జీవితంలో కూడా ఇదిగో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి విషయాలు, ఎన్నో కార్యాలు చేసావయ్యా, నీకే వందనాలు స్తోత్రాలని మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 105వ కీర్తన 1-2 వచనాలు. 105వ కీర్తన 1-2 వచనాలు. ప్రకటన చేయుడి జనములలో, ఆయన గూర్చి పాడుడి, కీర్తించుడి. చాలండి. చూడండి, దేవుడు చేసిన కార్యాలంట అనేక మంది ప్రజల్లో నిలబడి సాక్ష్యం చెప్పాలంట. దేవుణ్ణి స్తుతించడం అంటే, దేవుణ్ణి మహిమపరచడం అంటే, కృతజ్ఞతలు చెప్పడం అంటే, ఒకటి స్తుతుల ద్వారా కృతజ్ఞతలు చెప్పమన్నాడు, రెండవది సాక్ష్యమిచ్చుడు ద్వారా కృతజ్ఞతలు చెప్పమంటున్నాడు. స్తోత్రం. సాక్ష్యాలు చెప్పాలంట. ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యాలు చెప్పాలి. దేవుని మందిలో నిలబడి, అయ్యా నా జీవితంలో ఈ మేలు చేశాడు, నా బిడ్డల జీవితంలో ఈ కార్యం చేశాడు, ఇదిగో నా కుటుంబంలో ఎన్నో విషయాల్లో ప్రభు నాకు సహాయం చేశాడని మనం సాక్ష్యం ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలంట. స్తోత్రం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎలా కృతజ్ఞతలు చెల్లించాలట? యేసుక్రీస్తు పేరట తండ్రికి చెల్లించమంటున్నాడు. ఒకటి, స్తుతుల ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి. 2, సాక్ష్యమిచ్చుడు ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి. 3వదిగా యేసుక్రీస్తు నామములో తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఎందుకు ఇలా చేయాలి? ఎందుకు ఇలా చేయాలంటే ఇది దేవుని చిత్తము. మూలవాక్యంలో మనం చదివాం. ఇలా ఎందుకు చేయాలంట? ఇది దేవుని చిత్తము. దేవా, ఈ 2025వ సంవత్సరములో నీవు చెప్పినట్లుగా నీ వాక్యాన్ని బట్టి ప్రతి విషయములో నా జీవితంలో కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతిస్తానయ్యా. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. చాలామంది మేలులు మర్చిపోతున్నారు. చాలామంది దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నారు. దేవుడు నీ జీవితంలో ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి నిలబెట్టాడో, ఎంతగా నిన్ను ఆశీర్వదించాడో, ఎంతగా నిన్ను కాపాడుతున్నాడో, ఎంతగా నిన్ను పోషిస్తున్నాడో మర్చిపోతున్నావా? సాక్ష్యం చెబుతున్నావా? కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? చాలామంది జీవితాల్లో కృతజ్ఞత అనుభవం కనబట్టలేదే. చాలా కుటుంబాల్లో కృతజ్ఞత కూటాలు, ప్రార్థనలు లేవే. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, గత సంవత్సరంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోలేకపోయాను, ఈ సంవత్సరంలో నేను కృతజ్ఞత కూటం పెట్టుకుంటానయ్యా. స్తోత్రం చేద్దాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. గత నెలలో ఒక రోజున తల్లిగారు మేరీ కుమార్ గారు పిలిచారు ప్రార్థన చేయటానికి. వెళ్ళాను. తల్లిగారు చెప్పారయ్యా, దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని మా చెరువుల్లో, పంటల్లో చేసే ప్రతి పనిలో దేవుడు కాపాడాడయ్యా, ఎన్నో మేళ్ళు చేశాడయ్యా. ప్రార్థన పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోలేకపోయామయ్యా, వీలు కుదరలేదయ్యా. వచ్చే సంవత్సరంలో ప్రార్థన పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ప్రియా దేవులారా, పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థన పెట్టుకోలేకపోతా ఉన్నారు. దైవజనులను, సంఘాన్ని పిలుచుకొని నీ యొక్క ఇంటిలో, నీ యొక్క గృహంలో దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే.
ఈరోజు ఈ మాటలు నీ కొరకే సహోదరి సహోదరుడా. ఎన్ని రోజులైపోయింది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది, నువ్వేదో భోజనాలు పెట్టాల్సిన అవసరంలా, పలహారం పెట్టాల్సిన అవసరంలా, ఏమీ లేకపోయినా దైవజనులు సంఘాన్ని పిలుచుకొని కృతజ్ఞత కూటమి పెడతాం నేర్చుకోవాలి. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎవరి కోసం అంట? చెప్పాలి, ఎవరి కోసం? ఇలా ఎందుకు చేయాలి? దేవుని చిత్తము. స్తోత్రం చేద్దాం. వాక్యంలో చెప్పిన మాట, ఇది దేవుని చిత్తం. చిత్తము అంటే ఇష్టము, అంటే దేవుని కోరిక. ఇది నా కోరిక కాదండి, యేసయ్య కోరిక. స్తోత్రం. ఎందుకంటే దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్లే, దేవుని బిడ్డలు వస్తే దేవుడు వచ్చినట్లే. నీ కుటుంబానికి శుభము, సమాధానం, ఆశీర్వాదం కలిగిద్దండి. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. రెండు చేతులు గట్టిగా చేద్దాం హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి బ్రతుకుల్లో ఎన్నో మేళలు ఉపకారాలు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. అందరు గట్టిగా ఆమేన్ చెబుదాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరి జీవితాల్లో అనేకమైన కార్యములను జరిగించునుగాక. ఆమేన్ హల్లెలూయా. జరిగించాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోవాలి. స్తుతుల ద్వారా, పాటల ద్వారా స్తోత్రాలు చెప్పాలి, సాక్ష్యం ద్వారా స్తోత్రాలు చెప్పాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా చక్కగా ఆయన నామములో ఆరాధించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఈ సంవత్సరం ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. స్తోత్రం. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో దుఃఖ సమయాలు, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుచున్నాడు, ఎన్నో కార్యాలు చేశాడు. కనుక మనము కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి. నెక్స్ట్ రెండో మాటలకు వెళ్ళిపోదాం. 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గాయకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. చాలు. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, దేవా ఈ సంవత్సరములో నా జీవితములో నీ కట్టడలను గైకొంటానయ్యా. ఇది నా నిర్ణయము, ఇది నా ఆలోచన, ఇది నా తీర్మానం. దావీదు తీర్మానం ఏంటంటే, దేవా నా జీవిత కాలము నీ కట్టడలు నేను గైకొంటానయ్యా. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆయన కట్టడలు? కట్టడలు అనగా ఆజ్ఞలు. కట్టడలు అనగా దేవుడు మనకిచ్చినటువంటి విధులు, దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రము. మోషే సీనాయి కొండ మీద 40 పగళ్ళు రాత్రులు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయన చేతితో రాసిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను మోషేకి ఇచ్చాడు. మోషే, ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు నా ప్రజలు చెప్పయ్యా, వారు దీన్ని పాటించాలి, వారు వీటిని అనుసరించి నడవాలి. దేవుడు చెప్పినట్లుగా మోషే వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆ కట్టడలను వారికి బోధించాడు. స్తోత్రం చెబుదాం. ఏంటయ్యా కట్టడలు, ఏంటయ్యా ఆజ్ఞలు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి కింద ఉండి నేల యందు కానీ దేని రూపమును విగ్రహము నీవు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. రోషము గల దేవుడను, నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరాల వరకు కరుణిస్తానంటున్నాడు. గట్టిగా చప్పులు కొట్టి స్తోత్రం చేయుదా. దావీదు, ఏమయ్యా దావీదు గారు, ఎందుకు అలాంటి నిర్ణయం చేసుకున్నావంటే,
దేవుడు చెప్పాడు గయ్యా, నన్ను ప్రేమించు వారి విషయంలో, నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరాలు కరుణిస్తాడంట. ఆమేన్. చెప్పండి, ఎన్ని తరాలు? 1000 తరాలు. 1000 తరాలు. ప్రియా దేవుని బిడ్డలారా, మా తాతయ్య గారు సేవ చేశారు, తర్వాత మా మేనమామలు సేవ చేశారు, ఇప్పుడు మేము 3వ తరం సేవ చేస్తున్నాం, 4వ తరం నా కుమారుడు సేవలోకి వచ్చాడు. ఇలా అనేక తరాలు దేవుడు మన పిల్లలను కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడంట. ఆమేన్ చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. చాలామంది ఆజ్ఞలను గైకొంటలా, దేవుని మాట వినట్లా. ఇంకా క్రింద చదివితే ఇంకా మరికొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. స్తోత్రం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ మనం గైకొంటున్నామా? దేవునికి ఆజ్ఞలు పాటిస్తున్నామా? అయ్యా, ఈ సంవత్సరంలోనైనా నా జీవితంలో నీ కట్టడలను, నీ ఆజ్ఞలు నేను గైకొంటాను, నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటానయ్యా. ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వర్తమానాలు, ఎన్నో వాక్యాలు వింటున్నాం. విన్నంతసేపు అబ్బా ఎంత బాగుంది వాక్యం అంటున్నాం, కానీ దాని ప్రకారం జీవించాలంటే ఎంత కష్టమో. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అన్నాడు, వాక్యం అంట తినటానికి తేనెగా ఉండిద్దంట, రుచిగా ఉండిద్దంట, కడుపులోకి వెళ్ళినాక చేదంట. స్తోత్రం చెప్పండి. ఏందంట? ఏమో చెప్పాలి. తినటానికి చాలా మధురంగా తీయగా ఉండిద్దంట, కడుపులోకి వెళ్ళాక చేదంట. అంటే అర్థం ఏంటి? వినేటప్పుడు బాగా వింటాం, బాగా సంతోషిస్తాం, పాటించాలంటే కష్టం. అది చేదంటే. హల్లెలూయా. అమ్మో ఇలా చేయాలా, అలా ఉండాలా, నా వల్ల కాదు బాబు, చేసేవాళ్ళు చేస్తారులే. స్తోత్రం. నాకెందుకు వచ్చిందంటే ఈ బాధ. స్తోత్రం. చాలామంది జీవితాల్లో వాక్యం వింటున్నారు, ఏ సంవత్సరం ఆ సంవత్సరమే వాక్యం చదువుతానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, నీ సన్నిధికి వస్తానయ్యా, ఉపవాసాలు ఉంటానయ్యా, ఎన్నో చెప్తున్నా, ఎన్నో చేయాలనుకుంటున్నాం, కానీ ఏది చేయట్లా, వెనకబడిపోతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేయా, నా జీవితంలో నీ వాక్యాన్ని బట్టి, నీ ఆజ్ఞలను బట్టి నేను నడుచుకుంటానయ్యా, నేను జీవిస్తానయ్యా. చూద్దామా? క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22:37. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించవలెను. ఇది 2వ ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించు. స్తోత్రం. సగం సగం కాదు, సగం హృదయంతో కాదు, సగం భక్తి కాదు, నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించు. స్తోత్రం. 2వ మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో, నీ ఎదుటివాన్ని కూడా నీవు ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు, దేవా ఈ సంవత్సరంలో నా జీవితంలో ఈ ఆజ్ఞలు నేను పాటిస్తానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా మనం నడుచుకుందాం. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. నెక్స్ట్ 3వ మాట చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు 4:16. చదవండి.
యూదులను అందరినీ సమాజ మందిరంలోనికి సమకూర్చి ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా చాలండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, 3వ మాట ఏంటంటే ఇక్కడ యూదా జాతి గురించి, యూదులను నాశనం చేయాలని, యూదులను చంపాలని హామాన్ అనేటువంటి వాడు కుట్ర చేశాడు. రాజు దగ్గర శాసనాన్ని పుట్టించాడు. అది అన్ని సంస్థానాలకు ఆ వార్త వెళ్ళిపోయింది. ఆ వార్త మొర్దెకై కూడా తెలిసిందట. అప్పటికి ఎస్తేరు రాణయింది. రాణిగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడమ్మా, ఎస్తేరు, ఇలాంటి ఆపద వచ్చిందని, ఇలాంటి కష్టం వచ్చిందని దేవుడు నిన్ను ముందుగా తీసుకుని వెళ్ళి రాణిగా చేశాడేమో, కనుక నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడు. రాజుగారితో మాట్లాడి మన జాతి ప్రజలను ఎలాగైనా నీవు రక్షించమ్మా. ఒకవేళ నీవు మౌనంగా ఉండినా మరొక దిక్కు నుండి నా ప్రభు సహాయం చేస్తాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేదా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పగానే ఎస్తేరు అంటుంది, అయ్యా, రాజుగారి సెలవు లేకుండా, రాజుగారి మాట లేకుండా ఎవరు లోపలికి వెళ్ళటానికి లేదే. ఆయన మాట లేకుండా వెళితే రాజుగారు ఇష్టపడితే వాళ్ళు బ్రతుకుతారో, రాజుగారు ఇష్టపడకపోతే వాడు చచ్చిపోతాడు. దేవుని స్తోత్రం. ఇది న్యాయం, అక్కడ చట్టం, ఇది అక్కడ రూల్ అన్నమాట. అయినా కూడా ఎస్తేరు అంటుంది, ఇదిగో నేను నా పనికెత్తులు ఉపవాసాలు ఉంటాం, మీరు కూడా మన జాతి ప్రజలు సమాజ మందిరంలోకి వెళ్ళండి, 3 దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నేను వెళతాను, రాజుతో మాట్లాడతానంటుంది. స్తోత్రం చేద్దాం. ఎందుకండి, ఎందుకు ఈ మాటలు చెప్తుందామే? జాతి ప్రజలను రక్షించాలి. స్తోత్రం చేద్దాం. 3వ మాట, మనము ప్రియా దేవుని బిడ్డలారా, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఏ స్థితిలో ఉన్నా మన ఇంటి వారి కొరకు, మన యొక్క కులస్తుల కొరకు, మన యొక్క గ్రామాల ఉన్న ప్రజల కొరకు, అందరి కోసం, రక్షణ కోసం ప్రార్థన చేయాలంట. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా, తినైతే ప్రార్థన చేస్తాం కానీ ఉపవాసం మాత్రం చెప్పమాక. స్తోత్రం. ఏం చేయాలంట? ఉపవాసాలు మాత్రం ఉంటారంట. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంటుంది, ఆత్మలు రక్షించబడాలంటే ఉపవాసాలని ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన తీర్మానం, అనేక ఆత్మల రక్షణ కొరకు నా వంతు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. మీ కుడి చేయి పైకి చెప్పండి. చెయ్యవా? చెయ్యత్తవే. స్తోత్ర, హల్లెలూయా. ఎన్ని రోజులని నేనేం చెప్పలేదు కదా. స్తోత్రం. బైబిల్లో దావీదు ఒకరోజు ఉన్నాడు, ఎస్తేరు 3 రోజులు ఉంది, మళ్ళీ దావీదు 7 రోజులు ఉన్నాడు, పౌలు గారు 14 రోజులు ఉన్నాడు, దానియేలు 21 రోజులు ఉన్నాడు, మోషే, ఏలియా, యేసు ప్రభు, వీళ్ళు 3 40 రోజులు ఉన్నారు. స్తోత్రం. వీళ్ళందరిలో నువ్వు ఎవరిలాగా చేస్తా? నీ ఇష్టం. స్తోత్రం. అబ్బో, ఇదేదో బాగుందే లాటరీలాగా. హల్లెలూయా. 1 రోజు చేయొచ్చంట, 3 రోజులు చేయొచ్చంట, 7 రోజులు చేయొచ్చంట, 14 రోజులు చేయొచ్చంట, 21 రోజు చేయొచ్చంట, 40 రోజులు చేయొచ్చు. నీ ఇష్టం. బైబిల్లో జరిగినవి, బైబిల్లో ఉన్న భక్తులు ఉపవాసాలను ప్రార్థన చేశారు, వాళ్ళందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. స్తోత్రం చేద్దాం. మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ రోజున పేతురు ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్తే
3,000 మంది ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారంట. కొట్టాలి గట్టిగా చెప్పండి హల్లెలూయా. భారము బాధ్యత మనందరిలో ఉండాలి. సేవకులుగా మేము బాధ్యత కలిగి పని చేయాలి. విశ్వాసులుగా మీరు కూడా బాధ్యత కలిగి పని చేయాలి. ఏం పని చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చెప్పండి, దేవా ఈ సంవత్సరంలో నా వంతు నేను అనేక ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. చెప్పాలి. హల్లెలూయా. ఏమ్మా చెప్పరా? లేకపోతే ఎలా చెప్తారా? నా వంతు నేను కడుపు నిండా తిని ప్రార్థన. ఏదో ఒకటి ఉండాలిగా, అటా ఇటా, తినకుండానా తినా. స్తోత్ర హల్లెలూయా. ఏమా తినకుండా చేసేవాళ్ళు ఎంతమంది, తిని చేసేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తారు. స్తోత్ర. ఉండండి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. స్తోత్రం చేద్దాం. రానున్న దినాల్లో, రాబోయే సంవత్సరాల్లో ఈ మందిరంలో 2 ఆరాధన జరిగేంత జనంతో, ఆత్మలతో దేవుడు నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేస్తాడా చేయడా? అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు చేయడు? స్తోత్రం. ఒక్క ఆరాధన కాదు, 2 ఆరాధన జరగాలి. వాక్యంలో చూడండి, ఒక మాట చెప్పాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. జకర్యా 8:22. అనేక జనములను అనేక మంది ప్రజలు యెరూషలేములో దేవుణ్ణి వెతకటానికి వస్తారంట. ఆ దినములలో అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగుబట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడింది గనక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆనాడు అనేక మంది అన్యజనులు యెరూషలేములోకి వస్తారని చెప్పాడు ఆయన. స్తోత్రం చేద్దాం. ఆనాడు యెరూషలేం, ఈనాడు మన మందిరం కూడా యెరూషలేం మందిరం. స్తోత్రం చేద్దాం. బైబిల్లో ఉన్న పేరు దేవుడు మనకిచ్చాడు. ఈ యెరూషలేం మందిరంలో కూడా అనేక మంది అన్యజనులను దేవుడు నడిపించబోతున్నాడండి. స్తోత్రం చేద్దాం. క్రింద ఏమంటున్నాడు? ఇదిగో 10 మంది అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగుబట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఆ సంగతి మాకు తెలిసింది, మేము కూడా మీతో పాటు వస్తాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అబ్బాయి రాజేష్ ఇట్రా ఒకసారి చూడండి. ఈ వాక్యంలో దేవుడు చెప్పిన మాట దేవుడు మనకి ఇలా అర్థమయ్యేటట్లు చూపిస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచో నాయన, అడు తిరిగి నుంచో. ఇదిగో ప్రియా దేవుని బిడ్డలారా, ఇతని యొక్క వస్త్రపు చెంగు పట్టుకొని అన్యజనులు ఒక యూదుని చెంగు పట్టుకొని పదన్నాడు, ఇదిగో మేము కూడా వచ్చేస్తాం మందిరానికి. స్తోత్ర హల్లెలూయా. గట్టిగా చేదా హల్లెలూయా. నీ చెంగు పట్టుకుని, ఒక్కొక్కళ్ళు చెంగు పట్టుకుని 10 మంది రావాలి. ఆమేన్ చెప్పండి. అంటే ఒక్కొక్కళ్ళు ఎంతమందిని తీసుకురావాలి? ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొస్తే మన మందిరం పెట్టిద్దా? స్తోత్ర హల్లెలూయా. అప్పుడు 2 ఆరాధన పెట్టాలిగా. హల్లెలూయా. స్తోత్ర హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఓ దైవ జనాంగమా, దేవుని సేవకులారా, దేవుని బిడలారా, ఉపవాసం ఉండి ఆత్మల కోసం ప్రార్థన చేయి. నీ చెంగు పట్టుకుని, ఒక్కొక్కళ్ళు చెంగంట 10 మంది పట్టుకుని వస్తారంట. హల్లెలూయా. ఆ యూదులు ఎవరో కాదు, మనమే. ఒక్కొక్కళ్ళు ఏమండి, ఒక్కొక్కరి చెంగును 10 మంది పట్టుకుని వస్తారంట. స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవా, ఈ సంవత్సరంలో నా వంతు నేను, నా ఇంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, నా గ్రామంలో ఉన్నవాళ్ళు కావచ్చు, 10 మందిని పట్టుకొస్తానయ్యా అనండి.
నువ్వు వస్తమే కష్టమా, మళ్ళీ ఇంకో 10 మందిని లాక్కొస్తావా? స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చేదా హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నేను కాదు. వాక్యంలో రాసి ఉంది, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారని వాక్యం చెబుతుంది. ఈ సంవత్సరంలో ఈ కార్యం జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా వస్తారో తెలియదు, మీరు ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు. దేవుడు ఈ సంవత్సరం ఈ కార్యం జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వారైనా, త్రాగుబోతులైనా, వ్యభిచారులైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గ్రామస్తులైనా, మనం ఒక్కొక్కడు 10 మందిని తీసుకొచ్చుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. తీసుకురావాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని మాటలు చెప్పాలి. అయ్యా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని తీసుకురా, నీ గ్రామంలో ఉన్న వారిని తీసుకురా, అనేక ఆత్మలను నడిపించాలి. ప్రియ సంగమా, ఈ నూతన సంవత్సరంలో అనేక ఆత్మలను మనము దేవుని మందిరానికి నడిపించాలి. స్తోత్రం చేద్దాం. నెక్స్ట్ 4వ మాట చూద్దాం. 4వ మాట యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ 24:14. యెహోవాను సేవించడం మీ దృష్టికి, మీరు ఎవరిని సేవించుదురో చదవండి. కోరుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఇంతవరకు 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటి మాట, ఈ సంవత్సరములో ప్రతి విషయములో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందరూ చెప్పండి. ఈ సంవత్సరంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆమేన్. రెండవ మాట, దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొంటాను. ఆమేన్. మూడవ మాట, అనేక ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అనేక ఆత్మలను దేవుని మందిరానికి నడిపిస్తాను. ఆమేన్. 4వ మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. 4వ మాట ఏంటంట? నేను నా ఇంటి వారు. చాలా కుటుంబాల్లో భార్య ఒక్కళ్ళే రక్షణ పొందారు, ప్రార్థన చేస్తున్నారు, భర్త మారలా. చాలామంది ఇంకా భర్తలు మారలేదు, త్రాగుల్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు, సాతాను బంధకాల్లో ఉన్నారు. యేసయ్యా, ఈ 2025లో నా భర్తను రక్షించవా? స్తోత్రం. నా భర్తను నడిపించవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలుగా రానటువంటి వ్యక్తి ఈరోజు మందిరానికి వెళదాం పదా అని తన భార్యతో కలిసి రావటం దేవునికి ఎంత మహిమ వచ్చిందో. స్తోత్రం. ఈ సంవత్సరంలో మీ కుటుంబాల్లో ఎవరి భర్తలైతే ఇంకా మారలేదో, రాలేదో, ఈ సంవత్సరంలోనే నీ భర్త నీతో పాటు దేవుని మందిరానికి వచ్చునుగాక. గట్టిగా ఆమేన్ చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? మారనోళ్ళు, రానివాళ్ళు ఈ సంవత్సరం రావాలి, దేవుడు నడిపించాలి. వారిలో ఉన్న చెడు అలవాట్లు, అది చుట్టా, బిడి, సిగరెట్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, పాపం కావచ్చు, ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో అవన్నీ నా ప్రభువే తొలగించునుగాక. సాతాను బంధకాల నుంచి ప్రభు విడిపించునుగాక. కుటుంబాల దేవుడు రక్షించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుడు నడిపిస్తాడు. చాలా కుటుంబాల్లో
వాళ్ళు భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైతే ఇంకా మారలేదో వాళ్ళందరినీ ప్రభువే నడిపించునుగాక. దేవుడే వారందరిని రక్షించునుగాక. ఏమండి, సంవత్సరాలు గడిచే కొద్దీ మార్పు రావాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ కుటుంబాలు కదిలి రావాలి. కుటుంబం అంతా దేవుని సందులో ఉండాలని ప్రార్థన చేయాలి. ఇంకా మారట్లేదంటే, ఇంకా రావట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సరిగా ప్రార్థన చేయట్లా, నువ్వు సరిగా దేవుళ్ళు నడుచుకోవట్లా, నీవు సరిగా దేవుని అడగట్లేదు. లోపం దేవుడిది కాదు, నీలోనే. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. ప్రార్థన చేయండి. అయ్యా, ఈ సంవత్సరంలో నా భర్తను తీసురయ్యా, ఈ సంవత్సరంలో నా కుమారుని తీసురయ్యా, ఈ సంవత్సరంలో నా కుటుంబాన్ని నడిపించయ్యా. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి వారందరూ ఏం చేస్తున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం చేద్దాం. కొర్నేలి ఇంటివారు అందరంటే ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ సంవత్సరంలో నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలయ్యా అని దేవుని అడగండి. స్తోత్రం చేద్దాం. ఇంకా మన వాక్యంలో చూస్తే నోవహు కుటుంబము 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో జలప్రళయంలో ఎంతోమంది నశించిపోయినా నీతిని ప్రకటించిన నోవహు కుటుంబాన్ని 8 మందిని దేవుడు రక్షించాడు. స్తోత్ర. నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ రక్షణ పొందారా? జలప్రళయం ఎంతోమంది చచ్చిపోయారు. నోవహు కుటుంబం 8 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చేద్దాం. దేవుని కొరకు ఎంతగా నిలబడ్డారో. ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో దూషణలు. ఏమండి, అన్ని జనుల మధ్యలో యేసు ప్రభు నమ్మటం, బాప్తిజం పొందటం తేలిక విషయం కాదు. అయినా కూడా ఓర్చుకొని దేవుని కోసం నిలబడే తల్లులు కావాలండి. ఇంకా చాలా తల్లులు ఏడుస్తున్నారు. భయపడమాకండి. మీ ప్రార్థన ఎక్కడ పోలా, మీ కన్నీరు వ్యర్థం కాదు. దేవుడు నీ కుటుంబం అంతటిని రక్షిస్తాడు. ఆమేన్ చెబుదాం. గట్టిగా ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. నేను నా కుటుంబం నిన్నే ప్రార్థించాలి, ఊరు మావాడంతా నిన్నే పూజించాలి. నేను నా కుటుంబం నిన్నే ప్రార్థించాలి, ఊరు మావాడంతా నిన్నే పూజించాలి. మా దేశంలోని నిన్నే సేవించాలి, ప్రపంచంలోని దేశాలన్నీ నిన్నే ఆరాధించాలి. మా దేశంలోని నిన్నే సేవించాలి, ప్రపంచంలోని నిన్నే ఆరాధించాలి. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. పాడదాం, కబడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేను నా కుటుంబం నిన్నే ప్రార్థించాలి, ఊరు మావాడంతా నిన్నే పూజించాలి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం కూడా అలా ఉండాలి. నా ఇంటి వారు, నా కుటుంబంలో ఇంకెవరైతే మారలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో, నా కుటుంబం అంతా ప్రభువా నీ సన్నిధిలో ఉండాలి, నిన్నే ఆరాధించాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఈ 2025వ సంవత్సరంలో ఇంకా నా కుటుంబంలో, నా ఇంటిలో మిగిలిపోయిన వాళ్ళు, రక్షణ పొందకుండా ఆగిపోయిన వాళ్ళు ఈ సంవత్సరంలోనే రక్షణ పొందాలి ప్రభువా.
ఆమేన్ చెప్పండి. అడుగుతావా? ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయి, దేవుడు నడిపిస్తాడు. నెక్స్ట్ మరొక విషయాన్ని చూద్దాం. 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనం. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము, నా జీవిత కాలము దేవుని మందిరంలో నివసిస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు. దేవా, నీ రాకడొచ్చే వరకు, నువ్వు నన్ను పిలిచే వరకు, నాలో ఊపిరున్నంత వరకు నీ మందిరంలో నేను నివసిస్తానయ్యా. ఆమేన్ చెప్తారు ఈ మాట? మీరు కూడా చెప్పండి. 4వ మాట ఏం చెప్పాం? 4వ మాట ఏం చెప్పాం? నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తాం. 5వ మాట చెప్పండి. నా జీవిత కాలము దేవుని మందిరంలో నివసిస్తాను. చెప్పండి, మీరు కూడా చెప్పండి. ప్రతి ఆదివారం నేను మాననయ్యా. ప్రతి కూడిక నేను మాననయ్యా. నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ మందిరంలో ఉంటానయ్యా. తీర్మానం చేయి. పోయిన సంవత్సరం ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో, స్తోత్రం. ఎన్ని బలారాధనలు పోగొట్టుకున్నావో. ఈ సంవత్సరంలో ప్రభువా, ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో ఉంటానయ్యా. వాక్యం అంటుంది, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అమ్మా తల్లి, ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే 1000 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లే. స్తోత్రం. కనుక ఈ సంవత్సరంలోనైనా ఏ ఆదివారం, ఏ బల్లారాధన, ఏది కూడా నేను పోగొట్టుకోనయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా అని తీర్మానం చేసుకో. అంతేకాదు, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి చాలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరంలో ఉండాలి, ఆరాధించాలి, బల్లారాధనలో పాల్గొనాలి. అంతేకాదు, మందిరంలో ఏం చేయాలంట? భూమి యొక్క ప్రథమ ఫలాలు, సకల వృక్షముల ప్రథమ ఫలాలు దేవుని మందిరానికి తీసుకొస్తామని నిర్ణయించుకున్నాము. ఆనాటి యూదులు నిర్ణయించుకున్నారు, ఆనాటి ఇశ్రాయేలీలు తీర్మానం చేసుకున్నారు. అయ్యా, ఈ సంవత్సరం అంతా మాకు ఉన్న ప్రతి పంటలో, భూమి యొక్క పంటల్లో, వృక్షాల పంటల్లో ప్రథమ ఫలాలు దేవుని మందిరానికి తీసుకొస్తామయ్యా. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. చాలామంది మర్చిపోతున్నారు, చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు, చేయట్లేదు. ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరంలోనికి వారమంతా కూడా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మనం తినే ఆహారంలో, మనం వేసుకునే రైసులో మొదటగా గుప్పిలి తీసి అమ్మా ఒక బాక్సులో వేసుకోవాలి. వేస్తున్నారా? వేయాలని తెలుసా? తెలుసండి. తీయాలని తెలుసా? తెలుసండి. వేయట్లేదండి, తీయట్లేదండి. తేవాలని తెలుసా? తెలుసండి, తేవట్లేదండి. స్తోత్రం. ఎంతమంది చేస్తున్నారు? అందరికి మోటు అయిపోయింది కదా. స్తోత్రం. చాలామంది మర్చిపోతున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. లేదు లేదు సోదరుడా, దేవుడు నిన్ను ప్రతిరోజు పోషిస్తున్నాడు. నీకిచ్చే ప్రతి ఆహారం, ప్రతిరోజు పోషణలో నీ కొరకు కన్నీరు కార్చే దైవ సేవకుని గుర్తు చేసుకుంటున్నావా? అది గుర్తుంది అంటే నీవు గుప్పిలి తీస్తే దాని అర్థం పూర్తయింది. హల్లెలూయా. నువ్వు తీయాలి ఖచ్చితంగా.
తండ్రి నాకు ఇచ్చిన ఆహారంలో ఇదిగో నా సేవకుని కొరకు, నా తండ్రి కొరకు, నా దైవజనుని కొరకు, ఇదిగో ప్రభువా నా గుప్పిలి. దానిలో ఉన్న ఆంతర్యం చాలామంది తెలియదండి. నువ్వు ప్రతి వారం అలా చేయి, నీ ఇంట్లో ఎప్పుడు సమృద్ధి ఉండేది. హల్లెలూయా. ప్రతి సంవత్సరం నీకు పండే పంటలో నీ స్తోమత, నీ శక్తి, ఒక బస్తానో ఒక అరబస్తానో మొదటిగా ధాన్యం నీ ఇష్టం. ధాన్యంగా ఇచ్చినా, అది ధనం రూపంలో ఇచ్చినా నీవు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. తర్వాత వచనంలో మనం చూస్తే చూడండి, అక్కడే 37వ వచనం, 37వ వచనం, 10వ వంతును ప్రతిష్టార్పణములను లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. చాలామంది జీవితాల్లో మర్చిపోతూ ఉన్నారు. నీ వ్యాపారంలోనైనా, నీ వ్యవసాయంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా 10వ వంతు దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చేద్దాం. 10వ భాగం దేవుని సొమ్ము. దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో తీసుకొచ్చాడో మర్చిపోమాక. నీ కొరకు, నీ బిడల కొరకు దైవజనులు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంది, కళ్ళం తొక్కి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు, పనివాడు జీతానికి పాత్రుడు. మీ కొరకు సేవకుడు ఎంతో పని చేస్తున్నాడు, ఎంతో పరిచర్య చేస్తున్నాడు, ఎన్నో దినాలు ఉపవాసాలు ఉంటున్నాడు, ఎంతో నిత్యము నీ కొరకు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఫోన్ చేసినా వెంటనే వెళ్ళి వారి కోసం ప్రార్థన చేస్తూ, ఎవరు వచ్చినా రాకపోయినా 21 దినాలని 40 దినాలని ఉపవాసాలుంటూ మీ కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజన్యం మర్చిపోదు సుమా. దేవుని స్తోత్రం. దేవుడికి ఇచ్చిన వాడిని దేవుడు ఎప్పుడు భాగ్యవంతుడిగానే చేస్తాడు. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుందంట. ఆమేన్ చెబుదాం. అందరూ చెప్పండి ఈ మాట. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. వాక్యం అంటుంది, నేను నిన్ను తలగానే చేస్తాను. ఆమేన్. నేను నిన్ను పైవారిగా చేస్తాను. నువ్వు అనుకున్న కోరిక, నీవు కలిగి ఉన్న ఆశ నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు? నీవు చేయవలసింది, ఇవ్వవలసింది దేవునికి ఇస్తే దేవుడు నిన్నెప్పుడు తలగానే పెడతాడు. అనేక మంది ప్రజల్లో, లోకములో, సమాజంలో, సంఘములో, గ్రామములో, నీ బంధువుల ఎదుట కూడా నిన్ను తలగానే పెట్టాడు. ఇంకా గొప్పగా ఆయన నిలబెట్టుకుంటాడు. నమ్మిన వారి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఇదిగో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చెయ్యాలి. ఏదో వచ్చాం, పాటలు పాడాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయామంటే ఉపయోగం లేదు. దేవుని మందిరంలో మన జీవితకాలం ఉండాలి. ఆయన మందిరంలో ఆరాధించాలి. ఆయన మందిరంలో పరిచర్య చేయాలి. ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? చాలా తక్కువ మంది పనిలో పరిచర్యలో ఉంటున్నారు. అందరూ పరిచర్య చేయాలి. అయ్యా, ఈ సంవత్సరం నా వంతు నేను పరిచర్య చేస్తానయ్యా. స్తోత్రం. ప్రతి దాంట్లో దేవునికి నమ్మకంగా ఇవ్వండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చాలా తక్కువ మంది ఇవన్నీ చేస్తున్నారు. చాలా తక్కువ మంది. ఇంకా ఇవ్వని వారు, చేయని వారు, దొంగలు చాలామంది ఉన్నారు మనలో. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రభువా, నా వంతు నేను, నా ప్రథమ కూలి కావచ్చు, నా దశమ భాగం కావచ్చు, నాకు వచ్చే ప్రతి దాంట్లో, నాకు పండే పంటలో, ఫలవృక్షాల్లో సమస్తము నీ బిడ్డగా నేను చేయవలసినది నేను చేస్తాను. ఈ సంవత్సరంలో నా కుటుంబాన్ని దీవించయ్యా. ఆమేన్ చెప్పండి. సమృద్ధిగా దీవించయ్యా. ఆమేనండి. ఎన్నో వాక్యాలు మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాలైంది దేవుని నమ్ముకుని, అయినా మనం దేవుని మోసం చేస్తున్నామే. మనం మోసగాళ్ళం అయిపోయాం.
మనం దొంగలం అయిపోయాం. ఈ సంవత్సరంలోనైనా ప్రభువా నేను చేయవలసింది నేను చేస్తాను, నాకు రావలసిన దీవెనలు నాకు ఈ నాయన. నేను ఎక్కడ లాస్ అయ్యాను, నేను ఎక్కడ నష్టపోయాను, ఇంకా ఏ విషయంలో నేను దరిద్రతలో ఉన్నాను, ఈ సంవత్సరంలో నా దరిద్రతను తొలగించయ్యా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నా కష్టాలు, నా అప్పులు, నా సమస్యలని తొలగిపోవునుగా యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి నువ్వు చేయవలసింది చేస్తే నీ జీవితంలో ప్రభు చేయవలసిన కార్యాలు చేస్తాడు. ఆయన ఎలా ఇస్తాడో, ఎలా చేస్తాడో అది నీకు అర్థం కాదు. ఏమన్నాడు? కంటికి కనపడవు, చెవికి వినబడ, హృదయానికి గోచరము కాని చేస్తాడు. గోచరము కాని కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు, భాగ్యవంతులుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరము దేవుడు నివసించే స్థలము. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. దేవుని మందిరములో ఇవన్నీ మనం చేస్తే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చివరి మాట అందరూ చదవండి. చివరి మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యాలు 2:42. బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగకయుండిరి. చాలు. ఆనాడు ఆది అపోస్తలుల సంఘము, ఆనాడు దేవుని బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. ఇదిగో ఇలా జీవిస్తున్నారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారంట? బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, నీవు నేను మనమందరం దేవుని వాక్యంలో, బోధలో, సహవాసంలో, బల్లారాధనలో, ప్రార్థన విషయంలో మనమందరం కూడా అందరూ సహవాసంగా ఐక్యతగా ఉందుముగాక. ఆమేన్. ఒకరంటే ఒకళ్ళు గెట్టకుండా, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రాకుండా, తగాదాడుకోవడం, పొట్లాడుకోవడం, కొట్టుకోవడం, ఇవి సంఘాల్లో ఉండకూడదు. దేవుని స్తోత్రం. తగ్గించుకోవాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు సమాధానంగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చివరి మాట, అయ్యా ఈ సంవత్సరం అంతా నా తోటి విశ్వాసులతో, దైవజనులతో అయ్యా మేమందరము ఐక్యతగా సమాధానంగా ఉంటాం, సహవాసంలో మేము కలుసుకుంటాం. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి, అందరు సంఘం అంతా ఐక్యత కలిగి ఉంటామయ్యా. 133వ కీర్తన 1వ వచనం. 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. మనమంత ఐక్యతగా ఉండాలి, అందరూ ఐక్యతగా ఉండాలి. ఎక్కడ ప్రార్థన అయినా, ఎక్కడ ఏ కూటమైనా, ఎక్కడ ఏ కార్యక్రమైనా అందరం కలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో కొన్ని ప్రార్థన కూటాలు జరగబోతున్నాయి, కుటుంబ ప్రార్థనలు, ఆరాధన జరగబోతున్నాయి. అందరూ కలుసుకోవాలి. దేవా ఈ సంవత్సరంలో నా తోటి విశ్వాసులతో, సంఘముతో నేను కలిసి ఉంటాను, ఐక్యతగా ఉంటాను, సమాధానంగా ఉంటానని తీర్మానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. చిన్న చిన్న ఒడిదుడుకులున్నా, చిన్న చిన్న మాటలున్నా, కలహాలున్నా, సమస్యలున్నా దేవుని ప్రేమను బట్టి వాటిని తీసివేసుకుందాం. ఆమేన్ చెప్పండి. ఏమండి, నేను తొందరపడినా, నువ్వు తొందరపడినా, నీ తోటి విశ్వాసి తొందరపడినా దేవుని వాక్యాన్ని బట్టి క్షమించు, ప్రేమించు, ఐక్యతగా ఉందాం, దేవుని యొక్క సేవలో వర్ధిల్లుదాం. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలని దేవుడు మనతో మాట్లాడాడు. అందరూ చెప్పండి. 1
ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 2, నా జీవితాంతం దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొంటాను. 3వది, అనేక ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. 4, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం. 5వది, నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో ఉంటాం, మందిరములో చేయవలసిన పనులను చేస్తాము. ఇక చివరిగా 6వదిగా, అందరితో ఐక్యత కలిగి సమాధానంగా ఉంటాము. ఆమేన్. నీవు నేను బ్రతికినా ప్రభు కోసమే, చచ్చిపోయినా ప్రభు కోసమే. ఆమేన్. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. దేవుని కోసం బ్రతుకుదాం, మనుషుల కోసం కాదమ్మా, దేవుని కోసం, ఆత్మల కోసం, సంఘం కొరకు, దేవుని కొరకు మనం ప్రయాసపడదాం, దేవుని కొరకు నిలబడదాం. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఇదిగో నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. దేవుని కోసం మనం నిలబడాలి, దేవుని కొరకు జీవించాలి. ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ఈ యొక్క వాక్యాలు, ఈ కార్యాలన్నీ మనం కూడా నెరవేర్చుదాం. దేవుడు అన్ని విషయాలు మనందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం.